హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భృగునందనాడి తెలుగు క్లాస్. ఓకే, ఏ హారోస్కోప్ లో అయినా శని నుంచి 1, 5, 9, 3, 7, 11, 2, 12 హౌస్లో ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో జాతకుడు ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఉదాహరణకి శనితో రవి ఉన్నాడు అంటే రవి ఎక్కడ ఉండాలి? 159, 3711, 212 ఎక్కడైనా ఉండొచ్చు. సో ఉంటే రాజకీయాల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగము, లేకపోతే ఇక్కడ సెమీ గవర్నమెంట్ అంటే సగం సగం ప్రభుత్వము, సగము ప్రైవేటైజేషన్, అలాంటి వృత్తిలో ఉండొచ్చు. తండ్రి వృత్తిని కొనసాగించవచ్చు. లేదా రాజకీయ నాయకులలో ప్రజాదరణ కలుగుతుంది, రాజకీయాల్లో ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగము, అతని వృత్తి ద్వారా పేరు ప్రతిష్టను సంపాదిస్తుంటాడు. ఇక్కడ క్షుద్ర కాదు, గుప్త విద్యల మీద శని, జూపిటర్, సూర్యుడు కలిసి ఉన్నట్లయితే ఇన్క్యూషన్ సంబంధించినటువంటి తండ్రి ప్రభుత్వ ఉద్యోగ హోల్డర్ కావచ్చు. శనితో చంద్రుడు గనక కలిసి ఉన్నట్లయితే రవాణా, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ద్రవము, లిక్విడ్, పానీయాలు, ఆహార పదార్థాలు, హోటల్ లేదా రెస్టారెంట్. హలో హలో మ్యూట్ చేయాలండి, మ్యూట్ చేయండి. సో శనితో చంద్రుడు ఉన్నట్లయితే రవాణా, ద్రవము, పానీయాలు, హోటల్, రెస్టారెంట్, ఆయిల్, డీజిల్, పెట్రోల్, అట్లనే పర్యాటక శాఖ, మనకి రోడ్ రిలేటెడ్, రవాణా, పర్యాటకం, రైల్వే, విమాన సంబంధించినటువంటి, వైన్స్, పాల ఉత్పత్తులు, న్యూస్ రీడర్స్, బదిలీ చేసే ఉద్యోగాలు, ఇట్లాంటివి మనకు రావు. శని కుజుడితో గనక కలిసి ఉంటే టెక్నికల్ రిలేటెడ్, మెషినరీ, ఇంజనీరింగ్ అనుకున్నాము. సో ఇంజనీరింగ్ అంటే ఏ ఇంజనీరింగ్ అన్నా కావచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంటే కుజుడితో కేతు ఉండాలని చెప్పుకున్నాం. అట్లానే దేహకారకుడు కాబట్టి కుజుడు పోలీసు, డిఫెన్స్, ఆర్మీ, ఫైర్ సిబ్బంది సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు. కానీ ఎనర్జీ అండ్ పవర్ జనరేషన్ ప్లాంట్స్, విద్యుత్తు, కుజుడితో పాటు కేతు ఉండాలి. కుజుడు విద్యుత్ అయినట్లయితే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ, కేతు వైర్ అనమాట. వైర్ ద్వారానే విద్యుత్ అనేది సరఫరా జరుగుతుంది. కాబట్టి కుజుడితో పాటు కేతు ఖచ్చితంగా ఉండాలి. అట్లనే శనితో కుజుడు ఉంటే లోహ సంబంధించినటువంటి ఐరన్, సో అట్లనే మనకి క్రిస్టల్స్, లోహాలు, రత్నాలు, ఖనిజాలు, గనులు, వీటికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో వీరు ఉండే అవకాశం ఉంటుంది.
అట్లనే సజ్జను డెంటిస్ట్ అవడానికి స్కోప్ ఉంది అనుకున్నాము. శని బృహస్పతి శుక్రుడు రాహువు మెడికల్ రిలేటెడ్. సో కుజుడు కూడా యాడ్ అయినట్లయితే అతడు సర్జన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే శని కుజుడు కలిసి ఉంటే సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, వాస్తు కన్సల్టెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. శని శుక్రుడు అంగారకుడు. పురోహితుడు అంగారకుడు కేతువు కలిసి ఉన్నట్లయితే, మార్స్ కేతువు కలిసి ఉన్నట్లయితే పురోహితుడు గాను. క్రీడకు సంబంధించినటువంటి ఎనీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిలేటెడ్, బీపెడ్ బ్యాచులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో అట్లనే జిమ్ ట్రైనరు, యోగా అండ్ మెడిటేషన్ ట్రైనరు, ఇవన్నీ అవ్వాలంటే బృహస్పతి, కుజుడు, కేతువు. అంటే కుజుడు దేహకారకుడు, కేతువు ఇక్కడ మనకి యోగా, సో వేదిక నాలెడ్జ్ కాబట్టి, వేదిక నాలెడ్జ్ మనం తీసుకున్నాం కాబట్టి కేతువు యోగా, కుజుడు ఆసనాలు. ఈరోజు మనం ఇంతకు ముందు చెప్పుకున్నవే కాంబినేషన్స్ చూద్దామండి. అంటే ఉదాహరణకి శని కుజుడు కలిసి ఉంటే ఏ వృత్తిలో ఉండే అవకాశం ఉంది? ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంది. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి శని కుజుడితో పాటు రవి కూడా ఉండాలి. శని కుజుడు రవి కలిసి ఉంటే, శని కుజుడు రవి కలిసి ఉంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయి ఉంటుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో ఎవరి జాతకం వల్ల శనితో పాటు రవి, కుజుడు ప్లస్ రాహు కూడా కలిసి ఉన్నాడు అనుకోండి. రాహు ఎవరు అంటే ద్వారపాలకుడు. సో సెక్యూరిటీ గార్డ్, ద్వారం దగ్గర నించుండేవాడు. ద్వారం దగ్గర ఎవరు నుంచి ఉంటారు? సెక్యూరిటీ గార్డ్ నుంచి ఉంటాడు. మన గుమ్మం ఎదురు ఎవరు నుంచి ఉంటారు? అటెండరు, సెక్యూరిటీ గార్డు, కానిస్టేబుల్. సో కానిస్టేబుల్ ఎందుకు వచ్చింది? కుజుడు అంటే ఇక్కడ పోలీస్ అనుకున్నాం కదా. మనం పోలీస్ అనగానే ఒక వ్యక్తి ఏ రంగంలో ఉంటాడండి? పోలీస్ రంగంలో ఉంటాడు అని అనుకున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు అని అనుకున్నాం. సో అప్పుడు మనకు కావాల్సింది శని కుజుడు గవర్నమెంట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, రవి కూడా, ఈ 3 ప్లానెట్స్ తో పాటు ఇంకే ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి అతని స్థాయిని తెలుసుకోవాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ పోలీసే, ఎస్ఐసిఏ పోలీసే, అదేవిధంగా ఐపీఎస్ కూడా పోలీసే, డిఐజీ కూడా పోలీసే. మరి నువ్వెవరు? శని రవి కుజుడితో పాటు ఏ గ్రహాలు ఉన్నాయో చూడండి. రాహు ఉంటే ద్వారపాలకుడు, అటెండర్. రాహు చక్రం కాబట్టి డ్రైవర్. చక్రం అంటే వెహికల్ కు ఉండే చక్రము రాహు అన్న. రౌండ్ గా ఉండేవి ఏదైనా సరే రాహు. అంటే మన హెడ్ గుండ్రంగా ఉంటుందని, సో అలా పాము యొక్క హెడ్ గుండ్రంగా ఉంటుందని రౌండ్ గా ఉండే ప్రతిదీ కూడా రాహు కింద తీసుకుంటాం. సో కాబట్టి అటెండరు, డ్రైవరు, సెక్యూరిటీ గార్డు, హోమ్ గార్డు శని రవి కుజుడితో పాటు ఉంటే అవుతారు. ఒకవేళ రాహు బదులుగా శని రవి కుజుడితో పాటు బుధుడు ఉన్నాడు అనుకోండి, హెడ్ కానిస్టేబుల్ అవుతాడు. అదేందండి? శని రవి కుజుడు పోలీస్ కదా, మెర్క్యూరీ అంటే జ్ఞానం కదా, కొంచెం నాలెడ్జ్ ఉన్నోడు హెడ్ కానిస్టేబుల్, రైటరు, అకౌంటెంట్. మెర్క్యూరీ దేన్ని సూచిస్తుంది? అకౌంట్స్ ని సూచిస్తుంది. కాబట్టి అకౌంటెంట్, రైటరు, రాసేవాడు. మనం రిపోర్ట్స్ ఇస్తే ఆ రిపోర్ట్ని తీసుకొని వాటిని రాసుకునేవాడు రైటర్ అన్నమాట. అలానే ఇంకా కొంచెం స్థాయి కనుక తర్వాత స్థాయి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్, రైటర్, తర్వాత ఎస్ఐసిఏ. ఎస్ఐసిఏ అనేది మనకి స్టేషన్ లో పెద్ద గౌరవమైనటువంటి పోస్ట్, చాలా పెద్ద గౌరవమైన పోస్ట్ ఎస్ఐ అనేది. ఎస్ఐసి అనేటటువంటిది పోలీస్ స్టేషన్ లో గౌరవమైన పోస్టు. ఇంత గౌరవాన్ని మనకి ఏ ప్లానెట్ ఇస్తుంది? గురుడు ఇస్తాడు. సో శని రవి కుజుడితో పాటు గురుడు గనక ఉన్నట్లయితే పెద్ద పోస్ట్ వస్తుంది. ఆ పెద్ద పోస్ట్ సంపాదించాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మెర్క్యూరీ కూడా అవసరమే. సో ఇప్పుడు శనితో పాటు రవి గవర్నమెంట్, కుజుడు పోలీసు, బుధుడు జ్ఞానము, గురుడు అధికారం, అత్యుత్తమైనటువంటి స్థానం, ఉత్తమమైన స్థానం. సో ఎస్ఐసి అనేటటువంటి వాళ్ళు స్టేషన్ లో వాళ్ళే
అందరికంటే హెడ్ అన్నమాట, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు. పోలీస్ స్టేషన్ లో హెడ్ ఎవరు అంటే ఎస్ఐ ఆర్ సిఐ. కాబట్టి ఎస్ఐ సిఐ జాతకాల్లో శని, రవి, కుజుడు, బుధుడు, గురుడు ఉంటే కనుక ఎక్కడి నుంచి ఉండాలి? శని నుంచి రవి, కుజుడు, బుధుడు, గురుడు 1.9, 3, 7, 11, 2, 12 ఎక్కడైనా ఉండొచ్చండి. అలానే ఇంకా ఎస్ఐ తర్వాత ఇంకా పోస్ట్ ఏంటి? ఐపీఎస్, ఎస్పీ, డిఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ అన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మరి ఇది అవ్వాలంటే ఏమి కావాలి? శని, రవి, కుజుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు మనకు తెలుసు. బుధుడు ఉంటే జ్ఞానం ఉంటుంది, గురుడు ఉంటే అధికారం ఉంటుంది, అత్యుత్తమ స్థాయి. సో కాబట్టి ఈ రెండు ఉండటం వలన సిఏఎస్ఐ అవుతారు. మరి ఐపీఎస్ ఎవరు? ఈ ఐపీఎస్ చేతిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఒక జిల్లా మొత్తానికి అధికారి ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన చేతిలో చాలా పోలీస్ స్టేషన్లు ఉంటాయి, అన్ని పోలీస్ స్టేషన్ ని ఆయన మానిటర్ చేయాలి. మరి అలాంటి పెద్ద పోస్టు ప్లస్ మామూలుగా ఎస్ఏ పోస్ట్ కి మామూలు జ్ఞానం సరిపోతుంది, సాధారణమైన వాడు కూడా కష్టపడి చదివితే ఎస్ఏ పోస్ట్ వస్తుంది. మరి ఐఏఎస్, ఐపీఎస్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, అవి చదవాలంటే చాలా జ్ఞానం కావాలి. చాలా జ్ఞానం కావాలంటే శుక్రుడు కావాలి. బుధుడు, శుక్రుడు, గురుడు ఈ 3 ప్లానెట్స్ కలిస్తే సరస్వతి యోగా. సో సరస్వతి పుత్రుడికే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పదవులు వస్తాయి. సో కాబట్టి శని, రవి, కుజుడితో పాటు బుధుడు, శుక్రుడు, గురుడు కలిసి ఉంటే ఆ జాతకుడు ఐపీఎస్, ఐఏఎస్ లాంటి పెద్ద పోస్టులు వస్తాయి. మనం పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐపీఎస్ అంటున్నాం. ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవుతారు. సరే సార్, ఇది బాగానే ఉంది. ఇంకా డీజీపీ, జేడీ ఈ లెవెల్ పెద్ద వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ పొజిషన్ ఏంటి? సహజంగా శని, రవి, కుజుడు కలిసి ఉంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అని ముందే చెప్పుకున్నాం. శని వృత్తికారకుడు, రవి గవర్నమెంట్, కుజుడు పోలీసు. బుధుడు, శుక్రుడు, గురుడు సరస్వతి యోగా. బుధుడు జ్ఞానాన్ని ఇస్తాడు, శుక్రుడు అత్యుత్తమైనటువంటి హయ్యర్ నాలెడ్జ్, అత్యుత్తమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, గురుడు అత్యుత్తమైనటువంటి పదవిని ఇస్తాడు. మరి ఇంత అద్భుతమైన పదవి ఉన్నటువంటిది ఐపీఎస్ లాంటి వ్యక్తి రాహు కూడా కలిశాడు అనుకోండి. సో రాహు అంటే పెద్దది. మరి రాహు అంటే ఇంత కానిస్టేబుల్, అటెండర్ అన్నారు కదా సార్? అవును, రాహు అటెండరు, కానిస్టేబుల్, డ్రైవర్ స్థాయే. కానీ రాహుతో పాటు గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు ఇక్కడ. అప్పుడు రాహుకి క్వాలిటీస్ ఏమవుతాయి? పెరుగుతాయి. రాహు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? పక్కన ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క కారకత్వాల్ని పెద్దవిగా చేస్తాడు. రాహు గురుడితో ఉంటే బిగ్ పొజిషన్ ఇస్తాడు. రాహు శుక్రుడితో ఉంటే మల్టీ మిలియనేర్ అంటే అపర కుబేరుని చేస్తాడు. రాహు బుధుడితో ఉంటే బహు విద్యా యోగ, విద్యనిస్తాడు. అంటే రాహు ఏం చేస్తాడు? తన పక్కన ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని పెంచుతాడు. ఒక్కడే ఉంటే తను సోమరిగా, చదువురాని వాడుగా మిగిలిపోతాడు. తనతో పాటు నాలెడ్జ్ ప్లానెట్స్, బుధుడు, శుక్రుడు, గురుడు నాలెడ్జ్ ప్లానెట్స్ అన్నమాట. ఎలాంటి ప్లానెట్స్ కలిగి ఉన్నప్పుడు రాహు పెద్ద పదవి వస్తాడు. మనం రాహు గురించి చెప్పుకున్నాం. రాహు రవి కలిగి ఉంటే బిగ్ పాపులారిటీ. రాహు చంద్రుడు అంటే లాంగ్ టూర్ అంటే ఫారెన్ ట్రావెల్, లాంగ్ స్టే ఎట్ ఫారెన్ కంట్రీ. సో రాహు కుజుడు ఉంటే బాగా ధైర్యం ఉంటుంది. రాహు బుధుడు ఉంటే గొప్ప జ్ఞానం కలిగి ఉంటాడు. రాహు గురుడు కలిగి ఉంటే గొప్ప రెస్పెక్ట్ జీవితాన్ని గడుపుతాడు, గౌరవమైన జీవితాన్ని, గొప్ప గౌరవమైన జీవితాన్ని గడుపుతాడు. రాహు శుక్రుడు ఉంటే పెద్ద మల్టీ మిలియనేర్ అవుతాడు. సో అంటే ఈ రాహు ఏం చేస్తాడు? పక్కనున్న గ్రహాల యొక్క లక్షణాలని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడు అన్నమాట. సో కాబట్టే ఆ వ్యక్తి ఏమవుతాడు? జేడి, డిఎస్పి అండ్ ఆర్మీ చీఫ్, డైరెక్టర్, ఏసీబీ, సిబిఐ, ఈడీ. ఇదేంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏసీబీ, సిబిఐ, ఈడీ ఇవి మనకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబిఐ, ఈడీ, ఏసీబీ అనేవి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ.
రాహు ఇన్వెస్టిగేటివ్ మైండ్ని ఇస్తాడు. అందుకనే ఇక్కడ ఎవరి జాతకములు అయితే శని రవి కుజులతో పాటు బుధ శుక్ర గురు రాహులు కూడా కలిసి ఉంటాయో అప్పుడు వాళ్ళు డీజీపీ, ఏసీబీ, సిబిఐ, ఈడీ ఇలాంటి అత్యుత్తమైనటువంటి స్థితికి వస్తారు. లేదా సింపుల్ గా వాళ్ళు సైంటిస్టులు అవుతారు. రాహు అంటే ఇన్వెస్టిగేటివ్ మైండ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నాం. కాబట్టి ఇదే ఏదైతే మనం చెప్పుకున్నామో రవి, శని, అదేవిధంగా కుజుడు, సో ఇది టెక్నాలజీని సూచిస్తాడు. గవర్నమెంట్ జాబ్ అయితే రావు ఉంటుంది, లేకపోతే లేదు. మిగిలినవి మెర్క్యూరీ, బుధుడు, గురుడు, సరస్వతి యోగం. రాహు ఎప్పుడైతే ఈ మెర్క్యూరీ, బుధుడు, గురుడుతో ఉంటాడో సో అతనికి రీసెర్చ్, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్, ఇన్వెన్షన్ వీటి మీద పట్టు ఉంటుంది. కాబట్టి తను ఏదో ఒకటి ఇన్వెంట్ అంటే నూతన ఆవిష్కరణ చేస్తాడు, డిస్కవరీ ఏదో ఉన్నదాన్ని కనిపెడతాడు. ఇన్వెస్టిగేటివ్ మైండ్, సో తను ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా సైంటిస్ట్ అవడానికి అవకాశం. సో ఈ విధంగా మనము గ్రహాల యొక్క కారకత్వాలతో సో వ్యక్తి ఏమవుతాడు, సో ఒక ఫీల్డ్ ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్డ్ లో అత్యుత్తమ స్థాయికి వెళ్ళడా అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం ప్రతి ఫీల్డ్ మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి విభాగాన్ని తీసుకోండి, ప్రతి విభాగంలోనూ అదే పరిస్థితి ఉంటుంది. అతనే శని బుధుడితో కలిసి ఉంటాయి వ్యాపారము, రియల్ ఎస్టేటు, టీచింగ్, బోధన. సో బోధించాలంటే గురుడు కూడా కావాలి, టీచర్ అవ్వాలంటే గురుడు కావాలి. కేవలం బుధుడికి బోధించే లక్షణం మాత్రమే ఉంటుంది కానీ బోధకుడు కాదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కానీ టీచర్ కాదు. గురుడు కూడా ఉంటే టీచర్ అవుతాడు. ఇంకా జ్యోతిషము, సో ఇంటలెక్చువల్ జాబ్ అనడం, మేధోపరమైనటువంటి ఉద్యోగము అంటే మేధస్సుతో కూడింది. ల్యాండ్ రిజిస్టారు, ల్యాండ్ సర్వేయరు, శని మెర్క్యూరీ సన్, మేయర్ అనబడింది, ఇది మెర్క్యూరీ అని. అకౌంట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, సో శని బుధుడు బృహస్పతి ఇవి కలిసి ఉంటే అకౌంట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, గణితము, స్టాటిస్టిక్స్, టాలీ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, శని బుధ బృహస్పతి కారణంగా భూమికి సంబంధించిన వ్యాపారం, ల్యాండ్, రియల్ ఎస్టేటు, స్టేషనరీ సంబంధితమైనటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి బుక్ షాపు, కమ్యూనికేషన్ మాట్లాడే నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, భాష నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్, రచనలు జనరల్ గా, సో కళాకారులు, ఆర్టిస్ట్, అదేవిధంగా చిత్రకారుడు, శిల్పము, రచయితలు లేదా కవులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ చంద్రుడితో పాటు బుధుడితో పాటు చంద్రుడు కూడా ఉండాలి. కళలు అంటే చంద్రుడు కాబట్టి ఈ కళాకారులు, రచయితలు వీళ్ళకి యాక్చువల్ గా మెర్క్యూరీ బ్రెయిన్ అన్నమాట, చంద్రుడు మైండ్. ఈ రెండు మనస్సు, అదేవిధంగా మనస్సుతో వాళ్ళు ఆలోచిస్తారు. బ్రెయిన్ అనేది ఆలోచిస్తుంది. దేంతో ఆలోచించాలో మనసుతో ఆలోచిస్తే మంచి కావ్యాలు వస్తాయి. సో కాబట్టి కవులు, కళాకారులు అవుతారు. అయితే ఇక్కడ మనం వ్యాపారం అనుకున్నాం కదా, శని చంద్రుడు కలిసి ఉంటే వ్యాపారం చేస్తారు. ఏం వ్యాపారాలు చేస్తారు? సో మన దగ్గరికి ఎవరైనా వచ్చారు, సార్ నేను వ్యాపారం చేయొచ్చా అండి అని. ఏం వ్యాపారం చేస్తావు? శని చంద్రుడితో పాటు రవి ఉన్నట్లయితే, రవి అంటే ఏంటి? ప్రభుత్వము అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తాం. శని బుధుడు చంద్రుడు కలిసి ఉన్నారనుకోండి, చంద్రుడు అంటే ఎవరు? చంద్రుడు అంటే లిక్విడ్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, అంటే ద్రవ పదార్థాలు, ఆహార పదార్థాలు, ట్రాన్స్పోర్ట్, వాటికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో మీరు ఉంటారు. శని బుధుడు చంద్రుడు. శని బుధుడు కామన్ వ్యాపారం. ఏ వ్యాపారం చేస్తాం అనేది అక్కడ మనం చూసుకోవాల్సింది. శని బుధుడు చంద్రుడు ఉంటే ఏం వ్యాపారం చేస్తాం? శని బుధుడు కుజుడు ఉన్నట్లయితే టెక్నికల్ రిలేటెడ్, అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ, సో ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ బిజినెస్ చేస్తారు. శని బుధుడు గురుడు కలిసి ఉన్నారనుకోండి, గురుడు ఎవరు? టీచింగ్.
కాబట్టి స్కూల్స్ కాలేజెస్ పెడతారు. ఇన్స్టిట్యూట్, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. శని బుధుడు గురుడు. శని బుధుడు శుక్రుడు ఉన్నాడు అనుకోండి. శుక్రుడు ఎవరు? డబ్బు, ఫైనాన్స్, హౌస్, వెహికల్. కాబట్టి శుక్రుడు బుధుడు కలిసి ఉన్నట్లయితే, అంటే శని బుధుడితో పాటు శుక్రుడు కూడా కలిసి ఉన్నట్లయితే, శని బుధుడితో పాటు శుక్రుడు కలిసి ఉంటే శుక్రుడు సంబంధించిన బిజినెస్ చేస్తారు. శుక్రుడు అంటే ఫైనాన్స్, డబ్బు, మనీ, బ్యాంకింగ్ అనుకున్నాము. దీంతో పాటు కన్స్ట్రక్షన్, అదేవిధంగా హౌస్, వెహికల్ అంటే ఆటోమొబైల్, వీటికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో ఉంటారు. శని బుధుడు శుక్రుడు ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, మనీ లెండింగ్ బిజినెస్, బ్యాంకింగ్ రిలేటెడ్. శని బుధుడు మనకి రాహు కలిసి ఉన్నాడు అనుకోండి. రాహు ఎవరు? ఛాయా వృత్తులు, కంప్యూటరు, టీవీ, సినిమా, గ్రాఫిక్స్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఎలాంటి వృత్తి వ్యాపారం, జర్నలిజం. సో జర్నలిజం అంటే మీడియా అనమాట. మీడియా రిలేటెడ్, న్యూస్ ఛానల్స్, శాటిలైటు, సో విండ్, సో ఆయిల్, డీజిల్, పెట్రోలు, మూన్, రాహు కలిసి ఉంటాయి. అంటే శని బుధుడితో పాటు చంద్రరాహులు కలిసి ఉంటే ఆయిల్, డీజిల్, పెట్రోల్ రిలేటెడ్ బిజినెస్ చేస్తారు. ఇక్కడ శని బుధుడు కేవలం బిజినెస్. ఏం బిజినెస్ చేస్తాననేది మిగిలిన ప్లానెట్ యొక్క కాంబినేషన్స్ బట్టి ఉంటుంది. ఇక కేతు, శని బుధుడితో పాటు కేతు ఉన్నట్లయితే కేతు ఏం చేస్తాడు? కేతు కెమికల్స్, లా రిలేటెడ్ కెమికల్స్, మెడిసిన్ రిలేటెడ్, ఫార్మా కెమికల్స్, స్పిరిచువల్ రిలేటెడ్ ఆర్టికల్స్, పూజ ఆర్టికల్స్, సో స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి హీలింగ్ ఆర్టికల్స్, సో ఇట్లాంటివి, మెడికల్ కిట్స్, మెడికల్ సంబంధించినటువంటి మెడిసిన్స్, మెడికల్ కిట్స్, మెడికల్ టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా సరే. సో శని బుధుడు కేతువు మెడిసిన్, ఫార్మా, అదేవిధంగా స్పిరిచువల్ ఐటమ్స్ ఏవైనా సరే, పూజా ఐటమ్స్ ఏవైనా సరే, లా బుక్స్, లా స్టేషనరీ, లాకు సంబంధించినటువంటి బుక్స్, వాటికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో ఉంటారు. అంటే మనం ఏ బిజినెస్ చేయాలి అనేది శని బుధుడితో పాటు ఇంకేం ప్లానెట్స్ ఉన్నాయో చూడండి. శని నుంచి బుధుడే కాకుండా శని నుంచి బుధుడు 1, 5, 9, 3, 7, 11, 2, 12 ఉండాలి. అప్పుడు వ్యాపారం చేస్తారు. సో శని బుధుడితో పాటు ఇంకేం ఉన్నాయి? బుధుడితో పాటు ఇంకే ప్లానెట్స్ ఉన్నాయి? 1, 5, 9, 3, 7, 11, 2, 12 శని నుంచి దానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉంటాయి. నెక్స్ట్ గురుడు. శని గురుడు ఉపాధ్యాయుడు అండి, టీచింగ్. శని గురుడు కలిసి ఉంటే ఏ వృత్తి వ్యాపారాల్లో అయినా అత్యుత్తమ ఉంటారు. ఉదాహరణకి మనకి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారనుకోండి, మీరు టీచరు, గురుడితో పాటు బుధుడు కూడా ఉండాలి, అప్పుడు మీరు టీచర్ అవుతారు. శని గురుడు బుధుడు కలిసి ఉంటే టీచర్ అవుతారు. శని గురుడు కేతు ఉంటే స్పిరిచువాలిటీ, లా, సో న్యాయవాది వృత్తిలోను, సో ఆధ్యాత్మికతలో ఉంటారు. మెడిసిన్, శని శుక్రుడు కేతువు కలిసి ఉంటే, శని కుజుడు శుక్రుడు కేతువు కలిసి ఉంటే మెడిసిన్ వృత్తిలో ఉంటారు. పాలిటిక్స్, గవర్నమెంట్, శని రవి కేతువు కలిసి ఉంటే రాజకీయాల్లోనూ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తారు. సో ఇప్పుడు మీరు చూడండి, సిఇఓ, మేనేజర్, డీన్, గైడ్, జడ్జ్, డాక్టర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వైస్ ఛాన్సలర్, సిఎస్, ఐపీఎస్, ఐఏఎస్, వీళ్ళందరి జాతకాల్లో ఒక మహా చక్రవర్తి యోగా ఉంటుంది. అదేంటంటే శనితో పాటు గురుడు ఉండాలి, తర్వాత శుక్రుడు, రవి, కేతువు, లేదా శని గురుడు శుక్రుడు రవి రాహు గాని కేతువు గాని శని గురుడు శుక్రుడు రవితో గనక ఉన్నట్లయితే దాన్ని చక్రవర్తి యోగా అంట. సో ఏ రాజకీయ నాయకుడి జాతకములో అయినా సరే ఈ 4 పాయింట్స్ కనెక్ట్ అవ్వాలన్నమాట. శని గురుడు శుక్రుడు రవి కేతువు కనెక్ట్ అవ్వాలి. మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను. అవి ఎగ్జాంపుల్స్ అన్ని చేద్దాం. ముందు ఒకసారి రివిజన్ చేసుకున్నాం. మొన్న మనం మెటీరియల్ అవ్వలేదు కదా, కొంత అర్థం అవ్వలేదేమో అని చెప్పి మళ్ళీ రివిజన్ చేసుకున్నాను అనమాట.
ఇప్పుడు శనితో శుక్రుడు ఉంటే శనితో శుక్రుడు ఉంటే శుక్రుడు సంబంధించిన వృత్తి వ్యాపారాలు వస్తాయి. శుక్రుడు ఏంటి? బ్యాంకింగ్, ఫైనాన్స్, ట్రెజరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, మనీ లెండింగ్ బిజినెస్. చాలా మంది వడ్డీ వ్యాపారం చేస్తారు. వడ్డీ వ్యాపారం, లగ్జరీ సంబంధిత వృత్తి వ్యాపారాలు ఏవైనా సరే, ఎనీ లగ్జరీ రిలీజ్, షేర్స్ ట్రేడింగ్, సో చార్టెడ్ అకౌంటెంట్, అదనపు ఆదాయ పన్ను శాఖ, సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆభరణాలకు సంబంధించి శుక్రుడు రవి, జ్యువెలరీ రిలేటెడ్, ఫైన్ ఆర్ట్స్, సంగీతము. సో సంగీతం ఎందుకండి అంటే శుక్రుడు అంటే డాన్స్, మ్యూజిక్ అన్నమాట. సో అయితే చాలా మంది సినిమాలు తీస్తూ ఉంటారు కదా, సినిమా యాక్టర్స్ అయి ఉంటారు కదా, వాళ్ళ జాతకంలో శుక్రుడు, చంద్రుడు, రాహు కలిసి ఉండాలి. శుక్రుడు అంటే మనం ఏం చెప్పుకున్నాము? నృత్యము, అదేవిధంగా సంగీతం. చంద్రుడు ఫైన్ ఆర్ట్స్ అంటే కళలు. రాహువు సినిమా, థియేటర్, టీవీ, సో మీడియా. అంటే ఇవి ఈ కారకత్వాలు కలిసి ఉంటే, శుక్రుడు, చంద్రుడు, రాహు కలిసి ఉంటే సినిమా యాక్టర్స్, సినిమాలో పనిచేయడము ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో అట్లనే బిల్డరు పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం చేయాలి అంటే కుజుడు నిర్మాణము, శుక్రుడు ఇల్లు పెద్ద అపార్ట్మెంట్స్, రాహు శుక్రుడు అపార్ట్మెంట్. రాహు బిగ్ అన్నమాట. ఇప్పుడు పెద్ద ఇల్లులు ఏముంటాయి? మనం పెద్ద నిర్మాణం చేసేవి అపార్ట్మెంట్లే. కాబట్టి శుక్రుడు, రాహు కలిసి ఉంటే అపార్ట్మెంట్స్. కుజుడు కన్స్ట్రక్షన్. సో ఎవరైనా సరే శని శుక్రుడితో పాటు సో కుజుడు, రాహు ఉంటే అపార్ట్మెంట్స్ ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఏవైనా సరే సివిల్ వర్క్, ఆటోమొబైల్. శుక్రుడు వాహనము, కుజుడు టెక్నాలజీ, రాహు వచ్చి చక్రము, చంద్రుడు వచ్చి ట్రావెలింగ్. సో ఎనీ ట్రావెలింగ్ వెహికల్ ఏదైనా సరే ఆటోమొబైల్ సంబంధించినవన్నీ కూడా శుక్రుడితో పాటు ఉంటాయి. శని శుక్రుడు కలిసి ఉంటే ఆటోమొబైల్స్ చేయొచ్చు. అట్లనే టెక్స్టైల్స్, వస్త్రాలు మరియు వస్త్ర సంబంధించినటువంటి. శుక్రుడు యాక్చువల్ గా క్లాత్ అండి, అంటే బట్ట, గుడ్డ. కేతు వచ్చేసి మనకి క్లాత్ శుక్రుడు అయితే, కేతు వచ్చి దారాలు. సో దారాలతో మనం నేస్తాం దుస్తుల్ని. కాబట్టి ఈ దుస్తులు శుక్రుడు, కేతు కలయిక అనమాట. కాబట్టి గవర్నమెంట్స్ రిలేటెడ్, వస్తు సంబంధించిన టెక్స్టైల్స్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు. అలానే శుక్రుడు మనీ కాబట్టి చెట్టు, ఇన్సూరెన్స్. శుక్రుడు, బుధుడు, రాహు కలిసి ఉంటాయి. రాహు యాక్చువల్ గా మనకి కాలపురుషుడు, మృత్యు సంబంధించిన వాడు. సో ఇన్సూరెన్స్ అనేది సహజంగా మనం ఎందుకు కడతాం? సో అట్లనే రాహు మల్టీ అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ అనమాట. చిట్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్మెంట్ బేస్ ఉంటారు. పాడుకున్న తర్వాత ఇన్ని నెలలు కట్టాలని, లేదా చిట్స్ వేసుకుంటే ఇన్ని నెలలు ఇన్స్టాల్మెంట్ కట్టాలని అట్లా ఉంటుందన్నమాట. సో రాహు ఇన్స్టాల్మెంట్, రాహు వచ్చేసే డెత్ కారకుడు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మనం ఏం చేస్తాం? మృత్యు తర్వాత వచ్చే డబ్బులకు ఇన్సూరెన్స్ చేసుకుంటాం. సో అట్లనే బుధుడు అనేది ఇక్కడ వ్యాపారం అనమాట. ఈ వ్యాపారం చేసేవాడు, ఇన్సూరెన్స్ చేసి వ్యాపారం చేసేవాడికి శుక్రుడు, బుధుడు, రాహు కలిసి ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉత్తమైనటువంటి స్థానాలు పొందాలి అంటే సూర్యుడు, శని, సూర్యుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, రాహు ఇవి కలిసి ఉండాలి. ఇది రాజయోగ. సో ఎవరికైతే ఇవి కలిసి ఉంటాయో సో ఆటోమేటిక్ గా ఈ ప్లానెట్స్ ఆ వ్యక్తి అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుంది. అట్లానే ఇంకొక గ్రహం ఇక్కడ రాహు. శనితో రాహు ఉంటే, రాహు యాక్చువల్ గా సేవకుడు, తక్కువ జీతం కలిగిన వాడు. సేవకుడు, అటెండరు, హోంగార్డు, డ్రైవరు, దర్యాప్తు సంస్థ, సీక్రెట్ ఏజెంట్. శని, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, రాహు ఇలాంటి గ్రహాలు కలిసి ఉంటే అప్పుడు శనితో రాహు గనక, శని, రాహు, బుధ, శుక్రుడు, కుజుడితో కలిసి ఉంటే అప్పుడు సిబిఐ, ఏసీపీ, కల్నల్, లెఫ్టినెంట్ గవర్నర్, సిడిఎస్ జనరల్, డిఫెన్స్ మినిస్టర్, శాస్త్రవేత్త ఇలాంటి అవటానికి అవకాశం ఉంటుంది. అంటే శని, రాహుతో పాటు బుధ, శుక్ర, బృహస్పతులు కలిగి ఉండాలి. బుధుడు, శుక్రుడు, బృహస్పతి. ఛాయా సంబంధించినటువంటి వృత్తులు. ఛాయ అంటే మనకి
ఇక్కడ శని కుజుడు రాహు కలిసి ఉంటే కంప్యూటర్, సాఫ్ట్వేర్, గ్రాఫిక్స్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, టీవీ, సినిమా, కేబుల్, ప్రింటింగ్, పబ్లిషింగ్, న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియా, శాటిలైట్, ఎయిర్లైన్స్, రేడియో బ్రాడ్కాస్టింగ్ స్టేషన్, మీడియా. సో ఇవన్నీ కూడా మనకి రాహు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు. వీటిని షేడ్, సో ఛాయా వృత్తులు అంటాం. ఇవి కాకుండా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు శనితో రాహు కలిసి ఉంటే సాధారణమైన సేవకుడై ఉంటాడు, అటెండర్ అయి ఉంటాడు, లేదా స్మగ్లర్ కూడా కావచ్చు, జోదం ఆడేవాడు కావచ్చు. శని, చంద్రుడు, రాహు, కుజుడు ఈ 3 ప్లానెట్స్ కలిసి ఉంటే శనితో పాటు చంద్రుడు మోసము, రాహు మనకి ఇమ్మోరలు, కుజుడు ధైర్యం ఉన్నవాడే మోసం చేయగలడు, అనైతికమైన పనులు చేయగలడు. కాబట్టి శని, చంద్రుడు, రాహు, కుజుడు కలిసి ఉంటే ఆ జాతకుడు స్మగ్లింగ్, జోదము కూడా చేయగలడు. అట్లనే శని, చంద్రుడు, రాహు, శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి, గాలి, పెట్రోలియం, డీజిల్, గ్యాస్. సో చంద్రుడు, రాహు గ్యాస్, డీజిల్, పెట్రోలియం. సో అట్లనే లేదా మనకి ఏవియేషన్ ఫీల్డ్, సో ఎయిర్లైన్స్, ఎయిర్ హోస్టర్స్, పైలట్, రేడియో బ్రాడ్కాస్టింగ్ స్టేషన్, ఏరోనాటికల్ ఇంజనీరు, స్పేస్ ఇంజనీరు. అంటే ఇక్కడ రాకెట్, ఏరోప్లేను, స్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ సంబంధించినటువంటి రాకెట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా రాహువు సంబంధించి. కాబట్టి శనితో రాహు ఉంటే ఈ ఏరోప్లేన్స్ లో పనిచేయటము, సో పైలట్స్ గాను, లేకపోతే ఎయిర్ హోస్టర్స్ గాను, ఇట్లాంటి వృత్తి వ్యాపారాల్లో కూడా వీళ్ళు సెటిల్ అవుతారు. ఇది శని రాహు యొక్క కలయిక. ఇక శనితో కేతు ఉంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి క్షుద్ర కాదు, గుప్త విద్యలు అది తప్పుబడింది, క్షుద్ర అని పడింది, ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్. గుప్త విద్యలు మతము, వైద్యము, ఫార్మా, రసాయనాలు, చట్టము, న్యాయవాది, మానవాళి సేవకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో వీళ్ళు రాణిస్తారు. ఇప్పుడు వైద్యుడు, ఉదాహరణకు ఒక వ్యక్తి వైద్యుడు అవ్వాలనుకోండి, అతనికి ఏం కావాలని చెప్పుకున్నామంటే శనితో పాటు బృహస్పతి ఉండాలి. దీన్ని మనం ఏముంటామంటే శని బృహస్పతి కలిస్తే మనకి ధర్మ కర్మాది యోగా అంటాం. కానీ దీనికి ఇంకొక యోగా కూడా ఉంది, వైద్య గురు యోగా అని కూడా ఉంది. అంటే శని బృహస్పతి కలిస్తే వైద్య విద్య. అట్లనే శుక్రుడు నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్, అంటే మనకి మెడిసిన్ మీద నాలెడ్జ్, సో మందుల మీద జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఆ వైద్యానికి సంబంధించిన నాలెడ్జ్ని ఇస్తాడు. రాహు అలోపతి, సో ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం ఉంది కదా, అది రాహుకు సంబంధించింది అనమాట. కాబట్టి ఎవరి జాతకములైనా శని, గురుడు, శుక్రుడు, రాహు కలిసి ఉంటే ఫస్ట్ అతడు వైద్యుడు అవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లనే చంద్రకేతువులు అనేవి ఔషధం అనమాట. చంద్రుడు లిక్విడ్, కేతు ఇక్కడ మనకి హెర్బ్స్, అదేవిధంగా రూట్స్, వేర్లు, బెరళ్ళు, చెట్టు యొక్క బెరళ్ళు, వేళ్ళతోనే ఒకనొకప్పుడు వైద్యం చేసేవాళ్ళం. అది మనకి రాహు వచ్చి అలోపతి అయినట్లయితే ఈ చంద్రకేతువులు ఇచ్చేసి మనకి మూలిక వైద్యం. సో ఇక ఫార్మా, రసాయనాలు, చట్టము, న్యాయవాది, వీటికి సంబంధించిన వృత్తి వ్యాపారాలని కూడా మనం చూస్తాం. అట్లనే న్యాయవాది అవ్వాలంటే, సో శనితో పాటు సూర్యుడు గవర్నమెంట్ జాబ్, కాబట్టి జడ్జి అనేది గవర్నమెంట్ జాబే కదా. బృహస్పతి అనేటటువంటిది ఇక్కడ మనకి న్యాయాధీశుడు, న్యాయమూర్తి. శని, బృహస్పతి వీళ్ళిద్దరూ కలిస్తేనే న్యాయమూర్తి. ఈ న్యాయమూర్తికి హైయర్ నాలెడ్జ్ ఉండాలి, శుక్రుడు. సో సివిల్ నాలెడ్జ్ కూడా. కుజుడు క్రిమినల్ నాలెడ్జ్. బుధుడు జ్ఞానము, కేతు వచ్చి లా అనమాట. అంటే లాకు సంబంధించిన న్యాయాన్ని ఏ గ్రహాలు సూచిస్తాయి? బుధకేతువులు సూచిస్తాయి. సో ఎవరైనా లాలో ఉండాలి అంటే బుధకేతువుల యొక్క కాంబినేషన్ కావాలి. శుక్రుడు హైయర్ నాలెడ్జ్ ఇస్తూ సో సివిల్ నాలెడ్జ్ ఇస్తాడు, కుజుడు క్రిమినల్ నాలెడ్జ్ ఇస్తాడు. ఒక వ్యక్తి జడ్జి అవ్వాలంటే
శని బృహస్పతి కలిసి ఉండాలి రవితో పాటు, రవి గవర్నమెంట్ కాబట్టి. సో ఈ విధంగా మనకి శని గురుడు శుక్రుడు రాహుతో వైద్య వృత్తి అనేది ఆధారపడి ఉంది. అట్లనే శనీశ్వరుడు బృహస్పతి వచ్చేసి న్యాయవాది. సో కేతు అనేటటువంటిది కంపల్సరీగా మనకి న్యాయశాస్త్రాన్ని సూచిస్తుంది. సో వైద్య శాస్త్రాన్ని కూడా కేతువు సూచిస్తుంది, వైద్య శాస్త్రం. ఇక పైన చెప్పుకున్నటువంటి శని బృహస్పతి శుక్ర రాహులతో పాటు మార్క్స్ కూడా ఉంటే వాడు డెంటిస్ట్ లేదా బోన్ సర్జను, హార్ట్ రిలేటెడ్, హార్ట్ సంబంధించినటువంటి డాక్టర్ అవుతారు. అదేవిధంగా మెర్క్యూరీ స్కిన్ రిలేటెడ్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి స్కిన్ సంబంధించినటువంటి డాక్టర్ అవుతాడు. మూన్ మెర్క్యూరీ తల్లి పిల్లలకు సంబంధించినటువంటి గైనిక్ రిలేటెడ్, మెంటల్ హాస్పిటల్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ గారు, ప్రణామం, నర్వస్ రిలేటెడ్ ఇట్లాంటి వృత్తి వ్యాపారాల్లో ఉంటాడు, ఇలాంటి డాక్టర్ అవుతాడు. అలానే శుక్రుడు డయాబెటిక్ కిడ్నీ కూడా సూచిస్తాడు, చిన్న స్త్రీలకు గైనిక్ రిలేటెడ్. శుక్ర రాహువులు ఎనస్థీసియన్ కూడా అవుతారు. శుక్ర రాహువులు బలంగా ఉంటే క్యాన్సర్ డాక్టరు, అంటే క్యాన్సర్ కణాలని కనుక్కునే అంత ఈజీ కాదు. సో రేడియోథెరపీ అండ్ ఎక్స్రే స్కానింగ్ ఇట్లాంటివన్నీ కూడా రాహు సూచిస్తాడు. ఇక ఈఎన్టీ అవ్వాలంటే జూపిటర్ మెర్క్యూరీ రాహు ఈఎన్టీ. ఆయుర్వేదిక్ అండ్ హోమియో అవ్వాలి అంటే శని గురుడితో పాటు శుక్రుడు, చంద్రకేతువులు కలిసి ఉన్నట్లయితే కేతువు ఆయుర్వేద. సో మూన్ కేతు ఆయుర్వేద అండ్ హోమియో, మూన్ కేతు బదులు రాహు ఉంటే అలోపతి, అదే డిఫరెన్స్. సో ఈ విధంగా మనము వృత్తుల్ని శనితో పాటు ఏ గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల యొక్క వృత్తి వ్యాపారాలను మనము తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈరోజు మీకు ఇంకో న్యూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నది, నేను రివిజన్ చేసా. యాక్చువల్గా ఏంటంటే అందరికీ అర్థమై ఉండకపోవచ్చు. శనితో ఏ గ్రహాలు ఉంటే ఏ వృత్తి వ్యాపారాల్లో మనం ఉంటాము అది మీకు ఈరోజు మీకు తెలుగులో మెటీరియల్ పంపించాను. సో దీన్ని ఇప్పుడు మనము కొంచెం చూద్దాం. ఈరోజు ఒక న్యూ ప్రిన్సిపల్స్ మళ్ళీ దీంతో పాటు ఇప్పటి వరకు చెప్పుకుంది ఏంటి, శనితో పాటు ఏ గ్రహాలు అయితే 159 లో ఉంటాయో, 3711 లో ఉంటాయో, 212 లో ఉంటాయో ఆ గ్రహాల యొక్క వృత్తి వ్యాపారాలు శని ఇస్తాడు. శనికి సొంతంగా పోర్ట్ఫోలియో ఉండదు. శని ఒక్కడు ఏ వృత్తిని ఇవ్వడు. శనితో పాటు ఏ గ్రహాలు అయితే 159, 3711, 212 లో ఉంటాయో ఆ గ్రహాల వృత్తి వ్యాపారాలు మాత్రమే శని ఇస్తాడని చెప్పుకున్నాము. శనితో రవి ఉంటే గవర్నమెంట్, శనితో చంద్రుడు ఉంటే లిక్విడ్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, శనితో కుజుడు ఉంటే టెక్నాలజీ, పోలీస్ రిలేటెడ్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్, శనితో బుధుడు ఉంటే వ్యాపారము, శనితో గురుడు ఉంటే టీచింగ్ అంటే టీచింగ్ ఉపాధ్యాయ వృత్తి, శనితో శుక్రుడు ఉంటే డబ్బు, ఫైనాన్స్ రిలేటెడ్, సో వడ్డీ వ్యాపారము, శనితో రాహు ఉంటే సినిమా, సో ఛాయా వృత్తులు, కంప్యూటర్, టీవీ, సినిమా, గ్రాఫిక్స్, ప్రింటింగ్, పబ్లిషింగ్, శనితో కేతు ఉంటే లా, మెడిసిన్, అదేవిధంగా అకల్ట్ సైన్స్, గుప్త విద్యలు, సో స్పిరిచువల్ రిలేటెడ్ వృత్తి వ్యాపారాల్లో ఉంటారు. ఇది మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పుకున్న విషయం. ఇది కాకుండా ఈ రోజు మీకు ఇంకొక న్యూ కాన్సెప్ట్ దీంట్లో దీనికి మెటీరియల్ లేదు కానీ ఓవరాల్ గా చెప్తాను. ఈ వీడియోని జాగ్రత్తగా విని మీరు దాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. శనితో పాటు ఏ గ్రహాలు అయితే 159, 3711, 212 లో ఉంటాయో ఆ వృత్తిని శనిస్తాడు. ఇది ఒకటి. రెండో రూల్ ఏంటంటే శని నుంచి 10వ హౌస్, మనకు 10 లేదు కానీ నాడీలో, ఇది వేరే రూలు, అదొక రూలు, ఇదొక రూలు. కాబట్టి దీన్ని రెండో మెథడ్ గా దీన్ని యూజ్ చేయండి. సెకండ్ మెథడ్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే శనిని లగ్నంగా తీసుకుంటున్నాం. శని నుంచి 10వ లార్డ్, 10వ హౌస్ లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో మనిషి ఉండొచ్చు.
ఉదాహరణకు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, లిక్విడ్ ఫుడ్. కుజుడు ఉన్నాడు అనుకోండి, టెక్నాలజీ. బుధుడు ఉన్నాడు అనుకోండి, వ్యాపారం. గురుడు ఉన్నాడు అనుకోండి, టీచింగ్. శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఫైనాన్స్. రాహు ఉన్నాడు అనుకోండి, టెక్నాలజీ, కంప్యూటర్స్. సో కేతు ఉన్నాడు అనుకోండి, మెడిసిన్, లిక్విడ్, స్పిరిచువాలిటీ. సో ఈ విధంగా మనం శని నుంచి 10వ హౌస్ లో ఏ ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్ కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో జాతకుడు ఉండవచ్చు. ఇది కొత్తగా ఈ రోజు మనం చెప్పుకున్న వ్యక్తి. లేదండి, శని ఈ రాశిలో ఎవరూ లేరు, ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. లేకపోయినప్పటికీ కూడా శని నుంచి 10వ లార్డ్ ఎక్కడున్నాడు, ఏ హౌస్ లో ఉన్నాడో చూసుకోండి. ఉదాహరణకి చంద్రుడు 7వ హౌస్ లో ఉన్నాడు అనుకున్నాం. చంద్రుడు 7వ హౌస్ లో ఉన్నాడండి. ఎక్కడ 7వ హౌస్? శని నుంచి గుర్తుపెట్టుకోండి, జనరల్ లగ్న కాదు, ఇక శని లగ్న అయ్యాడు. శని నుంచి 10వ రాశి అధిపతి ఎవరు? 10వ రాశి ఎక్కడుంది? శని ఎక్కడున్నాడు? తులారాశిలో ఉన్నాడు. తులారాశి నుంచి 10వ రాశి మనకి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడున్నాడు? ఈ చంద్రుడితో పాటు ఈ చంద్రుడి యొక్క వృత్తి వ్యాపారాల్లో ఉండొచ్చు. రెండోది, ఇందాకేం చెప్పుకున్నాము, శని యొక్క 10వ రాశిలో ఏ గ్రహాలు ఉంటాయో ఆ వృత్తి చేయవచ్చు జాతకుడు. రెండోది, 10వ లార్డ్ ఎవరో ఆ గ్రహం యొక్క వృత్తి వ్యాపారాలు చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, చంద్రుడితో పాటు ఏ గ్రహాలు ఉన్నాయో చంద్రుడి నుంచి 159 చూడాలి. చంద్రుడి నుంచి 159, 3711, 212 లో ఎవరు ఉన్నారు. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అన్నమాట. సో ఇలా కూడా చూసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి, మనం బ్రేక్ ఇద్దాము. మళ్ళీ నేను దీని గురించే నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ అవుద్ది. సో కాబట్టి ఒక 2 minutes తర్వాత మళ్ళీ అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా 2 minutes లో మళ్ళీ తిరిగి రండి. సేమ్ లింక్, అదే లింక్ ఉంటుంది, రండి.